పచ్చడి నూరుకుంటున్నాను. ఇది కోసి ఇట్లా నానబెట్టి వేపుకోవాలి. ఇవి ఇప్పుడు తీసుకోవాలండి పల్లీలు. ఇవి పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెప్పలు ఇవి కూడా వేపుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. పచ్చిమిరపకాయలు తీసేస్తున్నా. ఇప్పుడు గంగవాయిల కూర వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై కావాలి, మంచిగా ఉడకాలి. ఇది ఉడికిపోయింది గంగవాయిల కూర. ఇంకా చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. వేసుకుంటున్నాను, మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి గంగవాయిల కూర పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కూడా వేసుకోవాలి, చింతపండు కూడా వేసుకోవాలి. ఇంత పచ్చడి అయిపోయింది. గంగవాయిల కూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. కారం పొడి వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. కడిగి వేసుకోవాలి. ఇదంతా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. వేరే బౌల్లో వేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. మిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.